పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ పెడతా అనేసి అన్నారు. పార్టీ పెట్టినట్టయితే కనుక గెలుస్తారా? అంటే నిన్న ప్రెస్ మీట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి కేటీఆర్ గారు కూడా రివర్స్లో కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఇది ఎలాగంటేనమ్మా, ఇది కావాలని దీని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ జరుగుతుంది. అది ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏంటంటే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేద్దామన్న ఉద్దేశంతో అక్కడ ఏదో చేసాడు, అక్కడ కొంత వర్కౌట్ ఏదో అయ్యింది, పర్వాలేదు. తెలంగాణలో కూడా తన ఉన్న దోచేసిన డబ్బులేమన్నా ఖర్చు పెట్టి ఇక్కడ కూడా కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చర్యలు జరుగుతున్నాయని చెప్పడానికి కారణం మన ప్రొఫెసర్ గారు మాట్లాడిన మాటలే. దాన్ని ఆయన అగ్గిపుల్ల గీసి వదిలేశాడు. మిగిలిన నాయకులు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవడు ఇక్కడ రావడానికి ఎవడో అది దాని విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణ రావడానికి పాస్పోర్ట్ అవసరం లేదు, వీసా అవసరం లేదు. వాడు రావద్దనేవాడు ఆ డబ్బ జాగిరిగాడు, అది తాత జాగిరి కూడా కాదు. అయితే ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే వాళ్ళకి ఏమన్నా అనిశ్చితి, రాజకీయంగా అభద్రతా భావం ఏమన్నా వచ్చి మన మనుగడ లేకుండా పోతుందన్న ఉద్దేశంతో వాళ్ళు ఏడవటం తప్ప పవన్ కళ్యాణ్ గారు వస్తే వాళ్ళకి ఇబ్బంది అమ్మ ఖచ్చితంగా. ఎందుకంటున్నానంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే నిజంగా మరి అలాగనుకున్నప్పుడు జనసేన 2019లో కూడా పోటీ చేసింది కదా, డిపాజిట్లు రాలేదు కదా, అంటే తెలంగాణ ప్రజలే నిన్ను కోరుకోవట్లేదు, తెలంగాణ ప్రజలే తరిమేశారు కదా అన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. కానీ తెలంగాణ ప్రజలు తరిమేశారు అన్నది అలా కాదు. యాక్చువల్గా మీ నాన్నగారికి పెట్టిన కేసీఆర్ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక కొత్త ఛాన్స్ ప్రకారము, కొత్త యాటిట్యూడ్ ప్రకారం ఒక విధంగా అయితే పార్టీ నెగ్గింది, ముఖ్యమంత్రి అయ్యాడు. ఓకే, మరి మొన్న 2024లో ఎందుకు ఓడిపోయారండి? 2024లో అంటే తెలంగాణ తెచ్చిన ఒక నాయకుడే ఓడిపోయాడు. ఒక నాయకుడికే ఆ పార్టీ ఓడిపోయింది. అంటే తెలంగాణ ప్రజలు కూడా అతన్ని వద్దనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడినే వద్దనుకున్నారు కాబట్టి ఓడించేశారు. అటువంటిప్పుడు నువ్వెవరో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి? సరే, ఇది పక్కన పెట్టు. ఆ టైంలో పోటీ చేస్తే డిపాజిట్లు రాలేదమ్మా, నేను కాదంటున్నాను, ఓకే ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే అప్పుడు ఆయన పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేదు. అక్కడ ఏదో నామక అభ్యర్థులు 3-4 నిలబెట్టాడు, వాళ్ళు ఏదో డిపాజిట్లు రాకుండా ఓడిపోయారు. కానీ ఏంటంటే పూర్తి స్థాయిలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, అన్ని అసెంబ్లీ సీట్లు నిలబెట్టి ఆ ప్రచారానికి తిరుగుంటే కనుక కనీసం 30-40 సీట్లు వచ్చినావు. అంటే మీకెన్ని సీట్లు వచ్చినాయో అన్నికంటే ఎక్కువ సీట్లు వచ్చినావు. అది మీరు మర్చిపోకూడదు. అంటే పవన్ కళ్యాణ్ చరిష్మా సపోజ్ ఒక 30 ఏళ్ల క్రితం కేటీఆర్ అనేవాడు ఎవరో మనకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ప్రపంచం అంతా తెలుసు. ఆ సంగతి మర్చిపోకూడదు. మనం ఏదో వాగుతున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు పైకి వేరే మేకపోతు గాంభీర్యం చూపించినా కానీ లోపల ఒక అభద్రతా భావం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే మన మనుగడ పోతే, మన రాజకీయ అనిశ్చితి వస్తుంది, మన దోపిడీ బయటపడిపోతాం, ఈ విధంగా ఏమన్నా చేసి మనకి రాజకీయ జీవితాన్ని లేకుండా చేస్తాడేమో అన్న ఉద్దేశంతో, ఆ అభద్రతా భావంతో, ఆ ఇన్సెక్యూరిటీతో వాళ్ళు మాట్లాడి వాగటం తప్ప అంతకంటే ఏం కాదు. అంతే కదా. అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, అట్లాంటి తెలంగాణలో ఇప్పుడు చిచ్చు పెడతాము వస్తాము అనేసి అంటే ఎట్లా చూస్తాం? అది ఎలాగంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కరెక్టే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎవరో పవన్ కళ్యాణ్ రావద్దని కోరుకోవట్లే. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తెలంగాణ జాగీరు అయితే కనుక అందరికీ సంతోషం అది. కానీ కొంతమంది ఎదవలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఎదవలు, వాళ్ళ రాజకీయంగా పబ్బం గడిపోవడానికి చేసే చర్యలు తప్ప అంతకంటే కాదు. వాడెవడమ్మా? ఆ డబ్బ జాగీరా? నేను అడుగుతున్నాను. వాడు రావద్దంటాను. ఆ డబ్బ జాగీరా? నీకు బీహార్ వాళ్ళు, బెంగాల్ వాళ్ళు, యూపీ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, లేకపోతే గుజరాత్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు వచ్చి ఉంటే పర్లేదు. వీడికి పక్కన ఉన్న రాష్ట్రం వాళ్ళు నీకు సేవ చేస్తానరా, మీ రాష్ట్రాన్ని ఉద్ధరించాం, మీ ఎదవలందరూ దోచేస్తున్నారని అంటే తప్పొచ్చిందా? నీకు సేవ చేస్తానని వస్తున్నాడు కానీ నీ రాష్ట్రాన్ని దోచుకుంటానని అంటలే. ఆడెవడో నిన్న పల్లి వెలుగు రఘువే ఎవడో గోగ్గాడు ఒకడో ఆడేమంటున్నాడు, పవన్ కళ్యాణ్ చెరువుని కబ్జా చేస్తాడు అంటున్నాడు. నేను కూడా అంటాను, ఆడు 10 మంది అమ్మాయిల్ని చంపేసి లేకపోతే 10-20 మంది అమ్మాయిల్ని విదేశాలకు పంపించాడని. అది నిజమా? వీడు కబ్జా చేస్తే సాక్షాత్ కమిషనరే, మన గ్రేటర్ హైదరాబాద్ కమిషనరే అది కబ్జా ఏం జరగలేదు, ఆయన మొత్తం పూర్తి స్థలం అయింది అనేసి. అప్పుడు ఎవడో ఎదవయ్యాడు? అలా అనవసరంగా వాగిన ఎదవయ్యాడు. దీన్ని బట్టి ఏంటంటేనమ్మా, తెలిసి తెలియకుండా వాగకూడదు. మీ రాష్ట్రం ఏమన్నా వేరే దేశం కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది వేరే దేశం కాదు. అక్కడికి ఎవరైనా రావచ్చు, దానికి పాస్పోర్ట్ వీసా అక్కర్లే. అర్థమైందా? అసలు నువ్వెవడో రావద్దంటానికి.
తెలంగాణ ప్రజలు అంటే అప్పుడు ఒప్పుకో. తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు అంటే కనుక అప్పుడు ఒప్పుకోవాలి. నిజంగా నువ్వు అలాగే వాగేలాగా ఉంటే కనుక నిన్ను తెలంగాణ తెచ్చినోడు నిన్నే ఓడించేశారు అంటే నిన్ను కూడా కోరుకోవట్లేదు కదా తెలంగాణ ప్రజలు. ఇక పొన్నం ప్రభాకర్ వీళ్ళు ఎవరో అలా వాగుతారమ్మా, వాళ్ళు మనం లెక్క చేయక్కలే. ఎందుకంటే ఎప్పుడు అవకాశం వస్తే ఎప్పుడు మాట్లాడడానికి వస్తే మాట్లాడతారు తప్ప వాళ్ళు పీకే పని ఏమీ లేదు. అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోదంటే నేను 11 రోజులు తినలేదు, ఉపవాసం ఉన్నా అనేసి అని అన్నాడు. మరి ఎందుకు అన్నాడు ఆ మాట, అనాల్సిన అవసరం ఏమున్నది? అది ఎలాగంటేనమ్మా, ఇప్పుడు ఏదైనా సరే అప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు. అప్పుడు రాష్ట్రం ఏర్పడలేదు. ఇంకా రాష్ట్రం ఏర్పడినప్పుడు మనం ఎవరో కూడా తెలంగాణ ఆంధ్ర విడిపోవాలని కోరుకోలే. కానీ తర్వాత మేము తెలంగాణ ఏర్పడింది కాబట్టి మాకు సంతోషం అని అంటారు. ఎవరో కూడా తెలంగాణ ప్రజలతో సహా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోవాలని కోరుకోలేదు. అన్నదమ్ములా కలిసి ఉందాం అనుకున్నారు, అలాగే ఉన్నాం, అలాగే ఉంటున్నారు, ఇప్పటికీ ఉంటున్నారు. కానీ ఏంటంటే ఇప్పటికీ కొంతమంది ఎదవలు అదే రాజకీయ అనిశ్చితితో ఏర్పడే ఉన్నవాళ్ళు కొంతమంది ఏంటి, వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళు మేము బతికే ఉన్నామని వాళ్ళు మనుగడ చూపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఎవడో ఇక్కడ రావడానికి, చంద్రబాబు నాయుడు ఇక్కడ వాగుతున్నాడు. ఆ చంద్రబాబు నాయుడు అలాగనుకుంటే ఇప్పుడు కేసీఆర్ ఎవరండి? కేసీఆర్ 1983లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు అది ఆంధ్రవాడి పార్టీనా? ఆంధ్రవాడి పార్టీ 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎవడు సంకనాకాడు? కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం తెచ్చాడు అనుకుందాం. మరి తెలంగాణ నానుడి ఉంది అని నువ్వు చెప్పుకున్నప్పుడు 1983లో నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎలా జాయిన్ అయ్యావు, 2001 వరకు ఎలాగున్నావు అంటే 19-18 సంవత్సరాలు నువ్వు ఆ పార్టీలో ఉన్నావు, ఆంధ్రవాడు పెట్టిన పార్టీలో ఉన్నావు. మరి అప్పుడు నీకు గుర్తురాలేదా తెలంగాణ అని? అవునా కదా? అదే ఆంధ్రవాడు పార్టీలో నువ్వు మంత్రిగా చేసావు, ఎమ్మెల్యేగా చేసావు, ఎంపీగా చేసావు, ఒక హయ్యెస్ట్ కేటగిరీలో ఉన్నావు. ఇప్పటికీ అలా మాట్లాడేవాళ్ళు దేవేంద్ర గౌడ్ ఉన్నాడు, మోతుపల్లి నరసింహులు ఉన్నాడు, నాగం జనార్దన్ రెడ్డి ఉన్నాడు, ఎంతోమంది నాయకులు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షమ్మ ఇప్పుడు ఏదో వాగుతున్నారు. కానీ పొన్నం ప్రభాకర్ ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ పెట్టిన భిక్షతో ఇప్పుడు ఏదో వాగితే అయిపోయిందా? తెలంగాణ అనేది అందరిదే. తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది జాగీరిది. అవునా? 4 కోట్ల మంది జాగీరు. ఆంధ్రవాడైన అన్నదమ్ములు, గుజరాత్ వాడైన అన్నదమ్ములు, నేపాలోడైన అన్నదమ్ములు ఉన్నారు కాబట్టి అందరూ ఇక్కడ కలిసి ఉంటున్నారు. వీడెవడో రాజకీయ ప్రాపకం కోసం వాడి పబ్బం గడుపుకోవడానికి, వాడి సెటిల్మెంట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎవడో లేకపోతే చంద్రబాబు ఎవడో అని అంటున్నాడు. ఆడెవడో అడగటానికి వాడి అబ్బ జాగిరా లేకపోతే వాడి తాత జాగిరా బొక్కలో కూడా అడగటానికి, అంతే కదా? అంతే. అలాగేంటంటే నమ్మే ఇది తెలంగాణ ప్రజల బంగారు తెలంగాణ ప్రజల జాగీరు. దాని తరపున ఆ 4 కోట్ల మంది నిన్ను అడుగుతాను. అప్పుడు అందరూ వెళ్ళిపోవాలి, నువ్వే కాదు. అందరూ వెళ్ళిపోతే నీకు తినడానికి కూడా ఉండదురా, అది తెలుసుకో ముందు. ఎందుకంటే ఒక మాట్లాడడానికి ఒక సంస్కారం నేర్పింది, ఒక సభ్యత నేర్పింది, ఎలా మాట్లాడాలో నేర్పింది అంతా కూడా ఎవరో నీకు అందరికీ తెలుసు. నువ్వు ఎలా మాట్లాడేవాడో తెలంగాణ అది ఆంధ్రవాడు వచ్చిన తర్వాత నీ పద్ధతి ఏ విధంగా మారిందో, ఎంత సంస్కారం నేర్చుకున్నావో నీకు తెలుసుకో. ఒక సభ్యత, ఒక సంస్కారం, ఒక పద్ధతి, నలుగురిలో మాట్లాడే విధం, చదువుకునే విధానం కూడా మారింది నీ వల్ల. అది ఎవరి వల్ల మారిందో అది తెలుసుకో. అప్పుడు నీకు తెలియకపోతే నువ్వు బచ్చగాడివేమో, నీకు తెలియకపోతే నీ బాబుకు తెలుసు, నీ తాతకు తెలుసు. అది తెలుసుకుని వాగితే ఆంధ్రవాడు ఏంటో, అతని విలువ ఏంటో తెలుస్తుంది అనేది నా అభిప్రాయమా. దయచేసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుని మనం ఏదో గొప్ప నాయకులు అనే విధంగా ఫీల్ అయిపోకండి. అదే తెలంగాణ ప్రజల చేతిలో కేసీఆర్ ఎలా ఓడిపోయాడో నువ్వు కూడా ఒక ఎదవగా మిగిలిపోవటం తప్ప అంతకంటే ఏం కాదు. ఓకే.